అధ్యాయము 8. విమానం 2 మైళ్ళు ఎత్తులో ఉండగా అది జరిగింది. దాని తలుపు తెరుచుకుని నేను వంటగది టేబుల్ క్రింద వెల్లకిలా పడుకున్నట్లుగా బయటపడ్డాను. ఒక క్షణంలో ఆ విమానం మొత్తం సైజులో నా వేళ్లకు 1 అంగుళం దూరంలో ఉంది. అందుకునేందుకు నేను పడిపోతున్నాను. అయితే నేను దానిలోకి ప్రవేశించేందుకు విమానపు ఏదో ఒక భాగాన్ని అందిపుచ్చుకోవాలి అత్యవసరంగా. మరుక్షణంలోనే జరిగిన సంభావ్యత అప్పటికే చాలా ఆలస్యం జరిగిందని సూచిస్తోంది. నాకు దగ్గరలో నన్ను విమానం భాగం 50 ఫీట్ల దూరంగా నా పైన ఉంది. అది క్షణానికి 100 ఫీట్ల వేగంతో పైకి వెళ్ళిపోతోంది. నేను ఒంటరిగా పడిపోతున్నాను సూటుగా క్రిందికి. అది ఇప్పుడు చాలా వేగంగా జరుగుతోంది. క్రిందికి పడిపోవటం. నేను తప్పకుండా ఎలాగే పడిపోవాలనుకుంటున్నానా అనుకున్నాను. నువ్వు ఈ క్షణం గూర్చిన జీవితాన్ని చూస్తుంటే ఆకాశం నుండి దూకడం భలే తమాషాగా ఉంది. ఇప్పుడు నీవు తర్వాతి క్షణం గురించి జాగ్రత్త పడవలసిన సమయం, లేకుంటే అది నిన్ను మట్టు పెట్టేస్తుంది. నేను ఒక భయంకరమైన శిఖరంపై పడిపోతున్నాను. నేలను చూస్తూ అది ఎంత పెద్దగా, కఠినంగా, సమతలంగా ఉందా అని. నాకు నేనే కొద్దిగా బాగుండాలని ఆశిస్తూ కాక్పిట్ లేదు నన్ను పట్టి ఉంచేందుకు. నువ్వేం ఆందోళన చెందకు రిచార్డ్. నీ ఛాతిపై రిప్కార్డ్ హ్యాండిల్ ఉంటుందనుకుంటా. నీవు ఏ క్షణమైనా దానిని లాగేయవచ్చు. నీవి ప్రమాదంలో నుండి బయటపడేందుకు వెంటనే పారాష్యూట్ తెరుచుకుంటుంది. ఇంకా రిజర్వ్లో మరో రిప్కార్డ్ ఉంది. ఒకవేళ అసలైన పారాషూట్ ఫెయిల్ అయితే నీవు ముందుగా దానిని లాగు. ఒకవేళ నీకు మంచిగా అనిపించగానే అయితే అప్పుడే నీవు స్వేచ్ఛగా పడిపోతున్న తమాషాను పోగొట్టుకుంటావు. నేను నా చేతికున్న ఎత్తును సూచించే ఆల్టిమీటర్ను చూశాను. 8000 ఫీట్లు, 7500. క్రిందికి పోతున్న మార్గంలో భూమి తెల్లని రాతి నేలగా నేను దిగబోయే ప్రాంతం కొన్ని క్షణాల్లోనే దగ్గర కాబోతోంది. అయితే ఆ శూన్యంగా ఉన్న గాలిని ఇక్కడ అక్కడ ఉన్న దాని మధ్యలో వ్యాపించి ఉన్నదాన్ని చూస్తున్నా. నా మనసులో ఒక భాగం ఎప్పుడూ గమనిస్తూ ఉంటుంది. విషయం ఎలాంటిదైనా పర్వాలేదు, అది మనసు గమనిస్తుంది. అది మనను గమనిస్తుంది. అది మనం సంతోషంగా ఉన్నామా, విచారంగా ఉన్నామా అన్నది పట్టించుకోదు. మనం అనారోగ్యంతో ఉన్నామో, ఆరోగ్యంగా ఉన్నామో చూడదు. ఒకవేళ మనం బ్రతికే ఉన్నామో, చచ్చి ఉన్నామో కూడా పట్టించుకోదు. అది కేవలం మన భుజాలపై కూర్చుని మనం మానవీయ కోణంలోని విలువలతో జీవిస్తున్నామా లేదా అన్నదానిపై తీర్పులు చేస్తుంటుంది. ఇప్పుడు ఆ పరిశీలకుడు నా రిజర్వ్పై తన జంప్ సూట్, పారాష్యూట్ కట్టుకుని కూర్చుని నా ప్రవర్తనపై నిఘా ఉంచి ఆ అనుభవ సారాన్నంతా గ్రహిస్తున్నాడు. ఈ స్థితిలో నాలో కంగారు ఎక్కువైపోతుంది. కళ్ళు విశాలంగా తెరుచుకున్నాయి. హృదయపు వేగం పెరిగిపోయింది. ఇంకా చాలా భయంకరంగా నా శ్వాస వేగం కలగాపులగంగా ఉంది. చాలా దూరంగా -29 డిగ్రీ. నా పరిశీలకుడు కష్టంగా గమనిస్తూ ఎత్తును కొలిచే మీటరు 5200, 4800 సూచిస్తోంది. నా చేతులు పైకి లేపాలని ప్రయత్నించాను. ఆ భయంకరమైన గాలి ఒత్తిడిలో చేతులు వెనక్కి పెట్టుకుని ఇంకా తల ముందుకు నేల వైపుకు పెట్టి దూకుతాను. ఈ విధంగానే ఉంటుంది విమానం లేకుండా ఎగరటం. బహుశా దిక్కుమాలని కోరిక తప్ప. అదే క్రిందికి ఎంత వేగంగా వస్తున్నా ఎంత వేగంగా వస్తున్నానో అంతే వేగంగా పైకి పోవటం. మూడోది అంతే వేగంగా పైకి వెళ్ళగలిగితే బాగుంటుంది. అలా స్వేచ్ఛగా పడిపోతుంటే పూలును నా వైపుగా లాక్కుంటున్నట్లుంది. మెదడు ఏ ఉద్దేశం లేకుండా తిరుగుతోంది. తిరగబడిన గ్రేడ్ డి ఎత్తును కొలిచే పరికరం సూచిస్తోంది 3700 ఫీట్లు ఎత్తని. ఇంకా పైనే ఉన్నాను. అయితే నా చేయి రికార్డు వైపు తెచ్చాను. అది నా కుడి చేతి బొటన వేలికి పట్టుకుని ఉంది. గట్టిగా లాగాను. ఆ తీగ తేలిగ్గా జరిగింది. నేను నా వెనక పరపరమన్న శబ్దం విన్నాను. ఏదైతే పైలట్ పారాష్యూట్ ఉందో అది తెరుచుకునేందుకు. త్వరగా లాగాను.
ఆ పారాషూట్ క్రిందికి వెళ్ళాలన్న తొందర. ఆ పరపర శబ్దం వస్తూ ఉంది. దాంతో ఇప్పుడు నేను ఈ కలకట్టలో తేలికగా దిగవచ్చుననుకున్నాను. పెద్ద పారాషూట్ తెరుచుకుంది కదా. దానికి బదులుగా నేను పరిశీలించకుండా అయ్యాను. కారణమేం లేదు. నా శరీరం నుండి తిరగసాగింది. ఏదో నాకు కనిపించిందప్పుడు ఏదో తప్పిదం జరుగుతోందా. నేను ఆ శబ్దం వచ్చిన వైపుకి నా భుజంపై నుండి చూశాను. ఆ పైలట్ పారాషూట్ కొట్టుకుంటూ కనబడుతోంది మసగ్గా, హోర్నెస్ బెల్టులో చిక్కుకొని. ఎక్కడైతే పెద్ద పారాషూట్ ఒక చిక్కుకున్న నైలాను తాడుముడిలో చిక్కుకుందో, ఇంకా ఎరుపు, నీలం, పసుపు రంగులు పొడవుగా కొట్టుకుంటూ అరుస్తున్నాయి. 16 సెకండ్లు 15 దాన్ని బిగించి పట్టుకుని నేలను తాకేలోగా ఉన్న కాలం. అది నాకు గింగిరాలు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. అలా నేను కాషాయం వర్షపు తోపులో పడుతున్నందుకు ఎంతో సిగ్గుపడ్డాను. చెట్లల్లో పడతానేమో, అయితే చూడబోతే అలా లేదు. తెంపివేసే నేను సాధనలో నేర్చుకున్నాను. నేను దాన్ని తెంపివేసుకుంటే సంబంధాన్ని ఆ పెద్ద పారాషూట్తో ఇప్పుడు ఇంకా నా ఛాతీకి ప్యాక్ చేయబడి ఉన్న రిజర్వ్ను వదిలివేయాలి. ఇది మంచిదేనా? నా 29వ జంపులో ఒక పారాషూట్ ఫెయిల్ అయ్యారు. ఇది మంచిదేనని నేను అనుకోను. ఫెయిల్యూరు 29వ జంపులో ఒక పారాషూట్ ఫెయిల్యూరు. ఇది మంచిదేనని నేను అనుకోను. మనసు అదుపు తప్పింది. క్రమశిక్షణ లేదు. D-. అది కేవలం నా అదృష్టంపై ఆధారం. తర్వాత కాలం తగ్గిపోతోంది. 1 సెకండు చాలా తక్కువగా జరిగిపోతోంది. ఇప్పటికీ ఎందుకు నా చేతులు పైకి లేపి ఆ పారాషూట్ తాళ్లను వదిలించలేకపోతున్నాయి? నా చేతులు టన్నుల కొద్దీ బరువెక్కాయి. ఇంకా నేను వాటిని చాలా నిదానంగా నా భుజాల నుండి తొలగిస్తున్నాను. ఒక మహా కష్టతరమైన పనిగా, ఒత్తిడికి ప్రతిఫలమా? వారు నాకు చెప్పలేదు దీన్ని. ఆ భుజాల లాబెస్ను చేరుకోవటం చాలా కష్టమని. నా శిక్షకులు రక్షణ గూర్చి నేర్పినప్పుడు నేను ఆఖరి అంగుళాన్ని లాగాను. ఆ లాచెస్ను వదులు కావటానికి తెరిచేందుకై. నిదానం, మార్గం చాలా నిదానం. నేను గింగిరాలు తిరగటం ఆగింది. నా వెనక భాగంపై పోర్లాను. ఆ రిజర్వర్ను వదిలిపెట్టేందుకు. ఇంకా నాకు అత్యంత ఆశ్చర్యకర విషయం కనిపించింది. చుట్టుకున్న నైలాన్ ఇంకా నాతోనే ఉంది. నేనొక తిరగబడి ఉన్న రోమన్ కాండీలా ఉన్నాను. అది ఒక మండుతూ పడుతున్న గుడ్డకు కట్టబడి ఉంది. ఒక రాకెట్ ఆకాశం నుండి క్రిందికి తోయబడినట్లు. విద్యార్థులారా వినండి, ఆ శిక్షకుడు అంటున్నారు. ఇది బహుశా మీకు ఎప్పటికీ జరగకూడదు. అయినా గుర్తుంచుకోవటం మర్చిపోవద్దు. ఎన్నడూ మీ రిజర్వ్ను సరిగా లేని పెద్ద పారాషూట్లోకి వదలకండి. ఎందుకంటే అప్పుడు ఆ రిజర్వ్ కూడా పనిచేయకుండా పోతుంది. అలా రెండు మీకు పనికిరావు. అది జెండా కర్రకు గుచ్చిన బాణంలా సూటిగా గాలిలోకి ఎగరేసుకుపోతుంది. మీరింక దాని వేగాన్ని అదుపు చేసి క్రిందికి దించలేరు. ఎల్లవేళలా దాన్ని కత్తిరించేయండి. అయితే నేను కత్తిరించేశాను. ఇంకా పెద్ద పారాషూట్లో చిక్కుబడే ఉన్నాను. ఇంకా ఆ హార్నెస్లో ఇరుక్కునే ఉన్నాను. నా పరిశీలకుడు చిరాగ్గా బుసకొడుతున్నాడు. తన వ్రాతప్రతిలో నుండి నష్టాల సహేతుకత ఒత్తిడిపై ఆధారపడి ఉంటుంది. ఓడిపోయిన వారికే. నేను నా వెనకాల భూమి పడుతున్నట్లుగా అనుభూతించాను. ఆ గడ్డి నా వెనక భాగాన్ని గంటకు 125 మీటర్ల వేగంతో కొట్టుకుంటుంది. సరిగ్గా వేగవంతమైన మార్గంలో నేను మరణించబోతున్నాను. ఎందుకు జీవితపు వెలుగును నా కళ్ళ ముందు చూడలేకపోతున్నాను? ఎందుకు నేను భూమికి నా శరీరం గుద్దుకోకముందే మరణించటం లేదు? ఆ పుస్తకంలో చెప్పినట్లుగా ఆ రిజర్వ్ని లాగు చర్యలు చాలా ఆలస్యం. అసంబద్ధమైన ప్రశ్నలు అడిగే కన్నా సిద్ధాంతపరంగా మానవులు చాలినంత శ్రేష్ఠులు కారు. నేను అత్యవసర రిప్ కార్డును గట్టిగా ఊపాను. ఇంకా అప్పటికప్పుడే ఆ రిజర్వ్ నా ముఖానికి తాకి బద్దలైంది. పైనుండి దాని సంచి పట్టు మంచుల పెంకులా ఉంది. ఆకాశంలోకి తుపాకీ పేలింది.
అది పెద్ద పారాష్యూట్ నుండి వేలాడుతున్న జెండాలో ఉన్న గుడ్డ పేలిక ప్రక్కకు చేరింది. తప్పక సరిపోతుంది. నేను 2 రోమన్ క్యాండిల్స్తో బంధించబడి క్రిందికి జారుతున్నాను. అప్పుడు ఒక తెల్లగా పేలిన తుపాకీ శబ్దంతో అది తెరుచుకుంది పూర్తిగా. ఇంకా నేను ఒక్కసారిగా ఊపి ఆపబడ్డాను. ఆ బత్తాయి తోటపై 400 ఫీట్ల ఎత్తులో ఒక విరిగిన తోలుబొమ్మ ఊగుతున్నట్లు, ఆఖరి క్షణంలో దాన్ని కట్టిన దారాల ఆధారంతో రక్షితమైనట్లు కాలము పూర్తిగా తన చక్రంలో ఆగిపోయింది. మళ్ళీ చెట్లు తుడిచిపెట్టుకుపోతున్నాయి. నేను నా బూట్లతో నేలను తాకి నేలపై పడ్డాను. చావకుండా అయితే కష్టంగా శ్వాస తీసుకుంటూ. నేనింతకుముందు తలక్రిందులైనప్పుడే చచ్చాననుకున్నాను. తర్వాత నా అంత నేను వెనక్కు జరిగి 2 సెకండ్ల సరైన కాలంలో ఆ కరుణగల పారాష్యూట్ ద్వారా ఇంకా రక్షించబడ్డాను. తుత్తునియలు చేసే మృత్యువు ఒక మార్పు చెందిన భవిత. నేను రక్షణ లేకుండానే పూర్తి చేశాను. ఎన్నుకోకుండా ఇంకా అది నా నుండి పారిపోయింది. నేను దానికి వీడ్కోలు చెప్పేందుకు చేయి ఊపాలనుకున్నాను. విషాదంగానే చేయి ఊపాను. దగ్గర ఆ భవిష్యత్తులోనే ఇంతకుముందే ఒక మార్పు చెందిన భూతకాలం ఉంది. నేను నా మరణానికి సంబంధించిన సుదీర్ఘ కుతూహలానికి నా ఆకస్మిక సమాధానాలను కలిగి ఉన్నాను. అంతెత్తు నుండి దూకటంలోని రక్షణ, అదృష్టము మరి రక్షక దేవతల తెలివైన చర్య ద్వారా చిందరవందర చేయబడింది. రక్షక దేవతలు ఏ అంటే విజయం, రిచార్డ్ ఎఫ్ అంటే ఓటమి. నేను రిజర్వనంతా దగ్గరకు తీసుకుని కౌగులించుకున్నాను ప్రేమగా. ఆ చల్లని మెత్తని మడతలు ఓటమి పాలైన వ్యక్తి ప్రక్కన సత్తాగా నిలిచాయి. అప్పుడు నేను నేలపై ఆ చెట్ల ప్రక్కన కూర్చున్నాను. ఆ ఆఖరి నిమిషాలను మరలా జీవించేందుకు. నా జేబులోని నోట్బుక్లో ఏమి జరిగిందో, ఇంకా నేనేమి చూశానో, ఆలోచించానో అంతా వ్రాసేందుకు. ఆ చిన్ని పరిశీలకుడు చెప్పిన దానికి అర్థం ఏమిటి? ఆ విషాదపు వీడ్కోలు మరణానికి ప్రతి విషయం నాకు గుర్తుంది. నా చేతులు వణకటం లేదు వ్రాస్తుంటే. నేను ఆ దూకటం వల్ల దెబ్బతిన్నట్లుగా అనుభూతించినప్పటికీ, లేదా నేను దాన్ని అణిచివేస్తూ పగ తీర్చుకుంటున్నానా? ఆనాడు ఇంటిలో నా ఇంటికి తిరిగి వచ్చాక ఎవరూ లేరు ఆ సాహసాన్ని పంచుకునేందుకు. ఎవరు ప్రశ్నించేవారు లేరు. నేను దానిలో ఎలాంటి విలువలను చూడగలిగానో. కేతి ఎవరితోనో సాయంత్రం నుండి రాత్రంతా అక్కడే గడిపేందుకు వెళ్ళింది. బ్రిగెట్టే పిల్లలకు స్కూల్లో ఏవో ఆటల పోటీలు ఉన్నాయి. జిల్ పనితో అలసిపోయి ఉంది. మంచి పని ఏంటంటే చాలా దూరాన ఉన్న దక్షిణ కరోలినాలోని రాచెల్ వద్దకు వెళ్ళటం. ఆమె నాతో మాట్లాడటం సంతోషంగా భావిస్తుంది. ఇంకా నేను స్వాగతించబడే ఉన్నాను కదా అనుకుంటే ఆమె రావద్దంది. నేను ఆ దూకిన సంగతి, పారాష్యూట్ పనిచేయని సంగతి, ఇంకా ఇతర భవిష్యత్తు, ఆ బత్తాయి తోటలోన మరణాన్ని గూర్చి చెప్పలేదు. బత్తాయి తోటలో నా మరణాన్ని గూర్చి చెప్పలేదు. నాకు నేనుగా కార్టోఫెల్కుచెన్ను పండుగ చేసుకునేందుకై ఆ రాత్రి తయారు చేసుకున్నాను. అది మా నాయనమ్మ నుండి సూటిగా నేర్చుకున్న వంటకం. బంగాళాదుంపలు, మజ్జిగ, నట్మెగ్స్, వెనిల్లాలు వేసి తెల్లని ఐస్లా చల్లగా చేసి కరిగించిన పుల్లని చాక్లెట్ వేసి దాన్ని ఆ రాత్రి వెచ్చగా ఒంటరిగా కూర్చుని 3 గంటలు ఆరగించాను. నేను ఆ దుముకు గురించి ఆలోచించసాగాను. ఇంకా నేను దాని గురించి ఏమైనా వేరెవరికి చెప్పవద్దనుకున్నాను. ఏమి జరిగిందో ఎప్పటికీ ఎవరికీ చెప్పొద్దనుకున్నాను. నేను ఆ మృత్యు ఘటన నుండి తప్పించుకోకపోయి ఉంటే ఇంకా వారు ఏమి అనేవారు? మంచిది, కాలం అలాగుంది, నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి అన ఆ పరిశీలకుడు మరలా భుజాలపై చేరి వ్రాయసాగాడు. నేను నా క్రేగంటితో గమనిస్తున్నాను. అతను మారుతున్నాడు. ప్రతిరోజు చాలా అప్రమత్తంగా, సురక్షితంగా, దూరంగా. అతడు ఇప్పుడు ఇంకా తాను కనుగొనని ఆత్మ సహచరి కోసం పరీక్షలను నిర్మిస్తున్నాడు. గోడలు కడుతూ ఇంకా పర్వత శిఖరాలపై దుర్గమును, వ్యూహమును నిర్మిస్తున్నాడు. వాటన్నింటి కేంద్రంలో నుండి ఆమె తనను ధైర్యంగా కనుగొనే విధంగా ఇక్కడ ఒక స్వీయ రక్షణను ప్రపంచం నుండి తనకు లభించేలా అతడు బహుశా ప్రేమించి
ఇంకా ఎవరు అతన్ని ప్రేమించేందుకేమో అతను ఒక పందెంలో దిగాడు. ఇప్పుడు అతడు తనను తాను చంపుకునేలోగా ఆమెను కనుగొంటాడా? నన్ను నేను చంపుకుంటాను. ఆత్మహత్య. మన పరిశీలకులకు కూడా మనం ఎవరమో తెలియదు. అది నా తప్పిదం కాదు. ఆ జెండాదే ఒక విచిత్ర ఓటమి. అది మరలా జరగకూడదు. నేను మరలా దాన్ని గుర్తు చేసుకోవడానికి నేను చేసుకోవటం లేదు. ఎందుకంటే నేను ఆ పారాషూట్ని సంచిలో పెట్టి ప్యాక్ చేసిన వాడిని. ఒక వారం తర్వాత నేను ఇంధనం కోసం దిగాను. ప్రొద్దెక్కి ఏ రోజైతే నా పెద్ద వేగవంతమైన P-51 మస్టంగ్ విమానంలో అన్నీ తప్పిదాలే జరుగుతుండగా రేడియోలు పనిచేయట్లేదు. ఎడమ బ్రేకు సరిగా లేదు. జనరేటర్ కాలిపోయింది. చల్లబరచవలసిన ఉష్ణోగ్రతలు ఊహించినంత వేగంగా ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. మళ్ళీ ఊహించనలవి కాని విధంగా తగ్గుతున్నాయి. ఖచ్చితంగా అది మంచి రోజు కాదు. ఖచ్చితంగా నేను ప్రయాణించిన విమానాల్లో దానంత చండాలపు విమానము లేదు. చాలా విమానాలను మీరు ప్రేమించవచ్చు. అయితే కొన్నింటిని కొద్దిసేపు కూడా ఉంచుకోకూడదు. నేలపై దిగేటప్పుడు గాసు బిగిసిపోయి ఆ బ్రేకు ఇంకా మనని సాధ్యమైనంత త్వరగా దిగిపోయేలా చేస్తోంది. ఆ పెద్ద విమానం దాని ఇంజన్లోని పరికరాలు సూచిస్తున్నాయి. దానిలో విషయాలు సరిగా లేవని దాని ప్రొఫెల్లరు సూచిస్తోంది. ఒక విమానపు విడి భాగం ఏదైనా కూడా $100 తక్కువ ధర ఉండవు. ఇంకా దాని విభాగాలు వెదురు ముక్కల్లా విరిగిపోతున్నాయి. వాటి ధర వేలల్లోనే ఉంటుంది. రన్వే మధ్య ప్రదేశంలో దాని చక్రాలు పెద్ద ఫైటర్ ప్లేన్కి మళ్ళీ 1 ఫీట్ పైన ఉంటాయి. టెక్సాస్లో అవి తర్వాత చేరాలి. కాసేపటికి ఎడమ టైరు బద్దలైంది. ఆ విమానం పేమెంట్ అంచుకు రుద్దుకుంటూ దాన్ని ధూళిగా మార్చేసింది. కన్ను మూసి తెరిచేలోగా టైం లేదు. త్వరగా కదులుతూనే గాలిలోకి లేవటమే. నేను థ్రాటిల్ను పూర్తిగా నొక్కి గాలిలోకి లేపేందుకు ప్రయత్నించాను. మహా చెడ్డ అవకాశం. అది ఎగిరేందుకు చాలినంత త్వరగా కదలటం లేదు. కొద్ది క్షణాలు నాకేం కనిపించలేదు. నేను దేన్ని చూడలేకపోయాను. బాధేమీ లేదు. ఇది చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ స్వర్గంలో నేను అనుకున్నాను. ఒళ్ళు విరుచుకుని నా తలను కదుపుతూ. పూర్తిగా బాధలేదు. ఒక ప్రశాంతమైన మెత్తని బుస్సుమన్న శబ్దం. ఏమిటిది? స్వర్గంలో రిచార్డు అది బుస్సుమంటోందా? నేను కళ్ళు తెరిచాను ఆ స్వర్గాన్ని చూసేందుకు. అదేమో US ప్రభుత్వపు డీజిల్ జనరేటర్ షెడ్ కూలిపోయినట్లుంది. ఆ చాలా పెద్ద విమానం క్రింద అది అణిగి అప్పడమైపోయింది. దానిదే ఆ శబ్దం. మెల్లగా నాకు అర్థమైంది ఏమి జరుగుతోందో. 1 నిమిషానికి అది జరుగుతుంది. ఇది స్వర్గం కాదు. నేను చనిపోలేదు. నేను ఆ విమానంలో మిగిలి ఉన్న కాక్పిట్లో కూర్చుని ఉన్నాను. ఇంకా అప్పటికా విమానం పేలలేదు. అది ఇంకా పేలబోతోంది. 2 క్షణాల్లో ఇంకా నేను దానిలో చిక్కుకోబోతున్నాను. నేను మరణించాలనుకోవటం లేదు. అలా పేలి నేను మంటలచే మృత్యువాత పడతానేమో. 10 క్షణాల తర్వాత నేను విసిరివేయబడ్డాను. 200 గజాల దూరంలో ఆ అందమైన విమానం పేలబోతున్న ఆవిరితో. ఒకవేళ సరైన కానీ లేదా తక్కువదైనా లేదా మధురమైనదైనా ఆ విమానం. నేను నా ముఖాన్ని క్రిందకు ఉండేలా చేసి ఇసుకలో పడుకున్నాను. అది పైలట్లు ప్రమాదం సంభవించినప్పుడు రక్షించుకునే విధానం. చాలా సినిమాలు విమానాలు పేలే ముందు మీరు చూస్తారుగా. అలా ముఖం క్రిందికి ఉంచి మెడను కప్పుకొని దాని ప్రేలుడు శబ్దంకై వేచి ఉన్నాను. గుర్తించదగినంత వేగంతో కదిలే సామర్థ్యం లేకుంటే చివరకు లభించే ఫలితం ఏమిటో అప్పుడే అర్థమవుతుంది. 1/2 నిమిషం ఏమీ జరగలేదు. మరో 1/2 నిమిషం. నేను నా తలను మెల్లగా లేపి ఎత్తి చూశాను. ఏమీ జరగటం లేదు. అప్పుడు లేచి నిల్చున్నాను. నా బట్టల కంటిన ఇసుకను ముళ్ళ పొదల ముళ్ళను నా ముందు భాగంలో బట్టల నుండి దులిపాను. ఆ కారణంగా ఒక పురాతన రాక్ అండ్ రోల్ సంగీతం నా మనసులో మోగసాగింది. నేను అతి కష్టంగా దాన్ని గుర్తించాను. నిరుత్సాహమైన ప్రయత్నం. తుపాకీలో తోటాల ఎన్నడూ వినలేదు. P-51 వెలిగించక తారా జువ్వల పైకి వెళ్ళలేకపోవటం. ఇక్కడ జరిగిన ఒక్క ప్రమాదం తప్ప అసలు ఎక్కడ వినలేదు. ఆ ప్రమాదం సంభవించినప్పుడు నేను పైలట్ని. దానికి ఇప్పుడు బోలెడంతా రాసి ఇవ్వాలి.
ప్రమాద విషయాన్ని నమోదు చేసి ఫైలు తయారు చేయాలి. ఆ విమానం లేచేందుకు ఒక్క క్షణం ప్రయత్నించింది. ఆఖరి ప్రయత్నం అది. ఒక ముళ్ళ పొద మా క్రింద రుద్దుకుంది. ఆ చక్రాలు ఆగిపోయాయి. ఎడమ ప్రక్క క్రిందకు దించే గేరు విరిగిపోయింది. పెద్ద ప్రొపెల్లర్ నేలను తాకింది. ఇంకా వంగిపోయింది. ఇంజన్ దెబ్బతింది. రంధ్రం పడింది. లోపల పగిలింది. ఇది పూర్తిగా అలాగే ఉంది. కాలం నిదానంగా వెనక్కి జారిపోతోంది. ఇంకా చూశాను ఎవరున్నారా ఇక్కడ అని. నా పరిశీలకుడు తన క్లిప్ బోర్డుతో పెన్సిల్తో, ఎలా ఉన్నావయ్యా, చూసావా ఈ రోజు ఎలా ఉందో? విమానం ఆ ముద్ద పొదలో దూరి నరకానికి ద్వారాలు తీస్తుంటే పరిశీలకుడితో ముచ్చట్లాడే చండాల్పు పైలట్ను ఎక్కడైనా చూసారా? మస్టాంగ్ పగిలిపోబోతోంది. నాకు బాగా తెలుసు. ప్రతిరోజు మీరు వినే రాత్రి వార్తలలోని విమాన ప్రమాదాలలో ఇది ఒకటి. ఆ యంత్రాలు చాలా పెద్దవి, వేగంగా అంటుకుని మండేవి. అవి ఎక్కడ ముక్కలై పడతాయో అక్కడ ఆకస్మికంగా అందమైన అగ్ని ముద్దలను పసుపు రంగులోను ప్రకాశవంతమైన కాషాయ వర్ణంలోనూ మండిస్తూ నల్లని పొగలను సృష్టిస్తాయి. బోల్టులు దాని విరిగిన ముక్కలు 1/2 మైలు దూరం వరకు విరజిమ్ముతాయి. ఆ పైలట్ ఎప్పుడూ ఆ విషయాన్ని అనుభూతి చెందడు. నా ముందర గంటకి 80 మైళ్ళ వేగంతో ఒక విషయం కదిలి వస్తోంది. ఆ డీజిల్ జనరేటర్ వసారా ఎడారి మధ్యలో మా ఎదురుగా ఉంది. దానికి తెలుపు, పసుపు, కాషాయ వర్ణాలతో అది జనరేటర్ హౌస్ని పైలట్లు గుర్తించేలా జాగ్రత్త కోసం వేయబడి ఉంది. దానిపైకి ఎవరూ రాకుండా, గుద్దుకోకుండా తప్పిదం. ఇంకా కొన్ని పొదలను గుద్దుకుంటూ పోతుంటే మరో నేలకు దిగే గేరు కూడా మాయమైంది. కుడి రెక్క సగం పోయింది. ఆ పెద్ద విండో స్క్రీన్ను చక్కెర బోర్డు జార్చేసింది. ఎందుకని నేను శరీరాన్ని వదిలి వెళ్ళలేకపోతున్నాను. అన్ని పుస్తకాల్లో చెప్పినట్లు నేను ముందుకు షోల్డర్ హార్నెస్లో గుద్దుకున్నాను. మేము దాన్ని గుద్దుకున్నప్పుడు ఇంకా ప్రపంచం చీకటిగా మారిపోయింది. దానికి గంటల సమయం పడుతుంది నేనెక్కడి నుంచి పశ్చిమానికి వెళ్ళేందుకు. విమానం పట్టుకునేలోగా ఆ కాగితాల పని మొత్తం పూర్తి చేయాలి. ఆ సంగీతం మళ్ళీ వినిపించసాగింది. ఆ షాక్కు ఎక్కువసేపు నేను గురి కాలేదు. B+ చల్లబడేందుకు అది పూర్తయ్యాక చెదిరిపోసాగింది పాడుతున్న సంగీతం. నేను వెనక్కు తిరిగి నడిచాను. మస్టాంగ్లో ఏమేమి మిగిలాయో చూసేందుకు. నా బట్టల బ్యాగు, షేవింగ్ కిట్టు దొరికాయి. వాటిని ఒక ప్రక్కకు తీసి పెట్టాను. బలమైన కాక్పిట్ ఒక్క విషయంలో చెప్పాలంటే ఇంకా కావచ్చు. ఆ విమానం పేలకపోవటానికి కారణం ఏంటంటే మేము దానిలో గ్యాస్ లేకుండా ఉన్నాం దిగేటప్పుడు. ఆ సమయంలో నా పరిశీలకుడు కనిపించలేదు. తన తల ఊపుతూ ఇంకా ఆ అగ్నిపాపక యంత్రాలు నా దృష్టిలో పడ్డాయి. వారు ప్రత్యేకంగా నేను చెప్తున్న విషయాల పట్ల ఆసక్తి పెట్టడం లేదు. అవి నేను నా విమానంలో ఇంధనం లేదన్న విషయాన్ని చెప్తానంటే వినకుండా ఫోమ్ను ప్రమాద ప్రాంతం అంతటా చిమ్మేశారు. ఇతరమైన మంటలు వ్యాపించే ప్రమాదాల్లో వలనే నేను దెబ్బతినని కాక్పిట్లోని రేడియోల గురించి ఆందోళన చెందాను. ఆ ప్రతి రేడియో బంగారం కంటే ఎక్కువ విలువైనవి. నేను కాక్పిట్లో ఫోమ్ చల్లకుండా ఉండడం, దయచేసి మీరు ఆ రేడియోలు పాడవకుండా. ఆలస్యం జరిగిపోయింది. అప్పటికే అగ్ని ప్రజ్వలిస్తుందేమోనని ముందు జాగ్రత్తగా కాక్పిట్ నిండుగా ఫోమ్ని నింపేశారు వారు. అలా ఎందుకు? నేను నిస్సహాయంగా అనుకున్నాను. అలా ఎందుకు అని 1 మైలు దూరంలో ఉన్న విమానాశ్రయపు టెర్మినల్కు నేను నడక సాగించాను. తర్వాత విమానానికి టికెట్ కొనుక్కొని ఆ సంఘటన వివరాలను సాధ్యమైనంత వరకు నింపివేశాను. ఆ కాగితాలతో ప్రమాదం పాలైన విమాన భాగాలను తీసివేయవలసిందిగా వారికి చెప్పాను. ఆ సమయంలోనే వారి కోసం నా చిరునామాను నమోదు చేశాను హ్యాంగర్లోని డెక్కపై. ఆ ప్రమాదం సంభవించిన తర్వాత నుండి నా బుర్రలో తిరుగుతున్న సంగీతపు శృతిని గుర్తు చేసుకుంటూ బూమ్ బూమ్, ఇంకా ఎక్కువగా యా తాత తాత్ తస్. ఎందుకు నేను ఆ పాటను హమ్ చేస్తున్నాను?
నాకు ఆశ్చర్యంగా ఉంది. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు ఆ పాటను అంతగా పట్టించుకోను? ఎందుకో అది మోగుతూనే ఉంది. జీవితం ఒక కలగాగల దుష్ భూమ్. నేను నిన్ను స్వర్గానికి పైకి తీసుకుపోతే గనక భూమ్. ఆ పాట అది మస్టంగా ఆత్మ పాడుతోంది. సంపూర్ణమైన శృతి లయల సౌజన్యంతో. జీవితం ఓ కల కాగలదు మధుమతి. జీవితపు కలలో నైనా నీవు మహిమాన్వితంగా ఉండు. ఇంకా నీవు నన్ను స్వర్గానికి చేరేసే మార్గానికి దగ్గరలో. భూమ్. నీవు తత్తునియలై పనికి రాకుండా పోయావు. ఏ అర్థం లేకుండా ఏదైనా మన మనస్సుల గుండా ఎక్కడికి పోదు కదా. ఆ విమానం అది నన్నెప్పుడూ తీవ్రతరంగా తీసుకోలా. ఆ జెట్ లైనర్ గతంలోనే ఆ ముళ్ళ కంచెను దాని మార్గం నుండి తప్పించింది. విండో ప్రక్క సీటులో నుండి నేను గమనించాను. ఆ ఫోమ్తో నిండిన మస్టాంగ్ శరీరము అప్పటికే పెద్ద ఖాళీ ట్రక్కులో కెక్కించబడింది. ఒక క్రేన్ దాని కూలిపోయిన రెక్కల భాగాలను తీస్తోంది. నీవు ఆటలాడదామనుకున్నావా విమానమా? నీలాగా ప్రతి విమానము ఏదో విధంగా ముక్కలైతే నీవు నాతో నీ నమ్మకమును పోగొట్టుకోవాలని కోరుకున్నావా? నీవే పోయావు. ఎవరినైనా నీ గతాన్ని మర్చిపోయిన వారిని, ఇంకా నిన్ను నీ విభాగాలన్నింటినీ కలిపి నిర్మించేవారిని 100 సంవత్సరాలకైనా నీవు ఎవరినైనా కనుగొంటావా? నీకు ఈ గంటకాలం గుర్తుంటుందా? ఇంకా వారికది బాగుంటుంది. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఓ యంత్రమా, నీకోసం నేను మేకులు తేలేను. మొదటగా ఆ పారాష్యూట్ పనిచేయకపోవటం, ఇప్పుడు ఒక విమాన ప్రమాదం. నేను వాటి గూర్చి ఆలోచిస్తున్నాను. పశ్చిమానికి ఎగురుతూ ఇంకా కొద్దిసేపటికి నేను నిర్ణయించుకున్నాను. అదేంటంటే, నేను పథకాలు వేసి చేసిన ఎన్నో సాహసాల కంటే చాలా ఎక్కువ ప్రమాదభరితమైన ఆ సాహస కార్యాలలో నేను దివ్యత్వంచే మార్గదర్శకత్వం పొందిన కారణంగా ఒక చిన్న గీత కూడా పడకుండా రక్షించబడ్డాను. ఎవరైనా దీనికి వ్యతిరేకంగా చూడవచ్చు. ఆ ప్రమాదంలోన రక్షణకు ఏ కార్యమూ చేసింది లేదు. అది నన్ను రక్షించేందుకు అలా జరిగిపోయింది.